దేవి యజ్ఞం గురించి తెలుసుకుందాము. మోక్షాన్ని కోరుకునే మునులకు, మహాత్ములకు, విరక్తులకు మానస యజ్ఞం చెప్పింది వేదం. ఈ యజ్ఞం పరిపూర్ణం. మిగిలిన యజ్ఞాలకిలాగా దేశకాల నియమాలు, సంబరాల దోషాలు ఈ యజ్ఞానికి ఉండవు. అన్నిటినీ పవిత్రమైన మనసుతోనే సంకల్పించుకొని చేస్తారు కనుక పరమ పవిత్రం. ఈ మానసిక యజ్ఞము ఇంద్రియాలతో చేసే పనులను విడిచిపెడితే మనస్సు శుద్ధి అవుతుంది. అప్పుడు ఆ మనసులో యజ్ఞాధికారి సాధకుండు సంపాదించుకోవచ్చు. ఈ మానసిక యజ్ఞంలో యజమాని మనసే. సనాతనుడైన నిర్గుణ బ్రాహ్మణ ఈ యజ్ఞానికి అధిదేవత. సమస్తమునకు ఆధారమైన బ్రహ్మ విద్య స్వరూపిణి అగు ఆది పరాశక్తి ఉద్దేశించి ఇంద్రియార్థాలనే, సంభరాలనే ప్రాణమనే అగ్నిలో హోమం చేయాలి. ఆ తరువాత తన ఆత్మస్వరూపమే అయిన పరాశక్తిని సానుభూతితో యోగ సమాధిలో ధ్యానం చేయాలి. సమస్త ప్రాణులలో తనలో సమస్త ప్రాణులను చూడడం ఎప్పుడు కుదురుతుందో అప్పుడే పరాశక్తి సందర్శనం లభిస్తుంది. ఈ విధంగా పరాశక్తిని చూడగలిగిన వాడు జీవోన్ముక్తుడవుతాడు. ఆ మానసిక యజ్ఞం కేవలము మోక్షాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది. ఇదే శాశ్వతమైన ఫలము. మిగిలినవన్నీ మళ్ళీ జన్మలను కలిగించి ఆయా ఫలితాలను అనుభవింపజేస్తాయి. కనుక జన్మేంద్రియ జగన్మాతను సేవించి ఆరాధించిన వాడు కృతాకృత్యుండవుతాడు. ఇప్పటి వరకు తామసికమైన సర్పయోగం చేసి మనశ్శాంతి పోగొట్టుకున్నావు. ఇంకపై దేవి యాగాన్ని చేసి సంపూర్ణమైన మనశ్శాంతిని పొందు అని వ్యాసుడు జన్మేంద్రియుడితో దేవి యజ్ఞ సంబంధ విషయాలను వివరంగా చెప్పాడు. దేవి యజ్ఞం చేయాలనే సంకల్పము దృఢపడడానికి, అతడికి భగవతి పట్ల శ్రద్ధ విశ్వాసాలు కలగడానికి పూర్వము విష్ణుమూర్తి చేసిన దేవి యజ్ఞాన్ని గురించి వ్యాసుడు వివరిస్తున్నాడు జన్మేంద్రియుడికి. పూర్వము శ్వేతాదీపంలో త్రిమూర్తులు ముగ్గురు స్త్రీ మూర్తులై జగన్మాతను అర్చించి తిరిగి తమ పురుష రూపాలను పొంది మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులనే 3 శక్తులను కూడా పొందారు. దివ్యమైన విమానంలో తిరిగి వచ్చి సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత బ్రహ్మ మేరు శృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అట్లాగే లక్ష్మీపతి అన్ని లోకాలకు పైన వైకుంఠాన్ని, శివుడు కైలాసాన్ని నిర్మించుకుని వారి శక్తులతో విహరిస్తున్నారు. మహాదేవి రత్నములు కూర్చిన బహుయోజనాల పర్యాస్తము విస్తరించిన బంగారు కొండను కల్పించింది. దాన్నే మేరు పర్వతం అంటారు. అది ఉత్తమోత్తమైనది. వారి లోకంలో విహరిస్తున్న విష్ణుమూర్తికి ఒకనాడు పూర్వము తాను చూసిన శ్వేతాదీపము, మణిమండపము గుర్తుకొచ్చాయి. వరుసగా ఆనాటి సంఘటనలన్నీ జ్ఞాపకం రావడంతో పాటు మహాదేవి యజ్ఞం చేయాలనే కోరిక కూడా కలిగింది. మరుక్షణంలోనే బ్రహ్మదేవుడిని, పరమశివుడిని, అష్టదిక్పాలకులను, వశిష్ఠుడు, కశ్యప, దక్షుడు, వామదేవుడు, బృహస్పతులను కూడా యజ్ఞానికి ఆహ్వానించాడు. తన కోరికను చెప్పి యజ్ఞ సంబరాలను సమృద్ధిగా ఏర్పాటు చేశాడు. మహావైభవంగా మనోహరంగా యజ్ఞ మండపమును నిర్మించి 27 మంది ఋత్వికులు ఏర్పాటు చేసుకుని బీజపూర్వకమైన మంత్ర పఠనంతో శాస్త్ర ప్రకారంగా హయస్సుతో హోమం చేశాడు శ్రీ మహావిష్ణువు. ఆ యజ్ఞఫలంగా విష్ణుమూర్తికి విన్న సొంపైన కంఠంతో ఆకాశవాణి వినిపించింది. ఈనాటి నుంచి నువ్వు దేవతలలో ఉత్తమోత్తమునివి అవుతున్నావు. బ్రహ్మాది దేవతలంతా నిన్ను పూజిస్తారు. మానవులంతా నీకు భక్తులవుతారు. వారందరినీ ప్రదాదుడివి నువ్వే. సమస్త యజ్ఞాలలో నువ్వే ముఖ్యుడివై మొదటి పూజలు అందుకునే
యజ్ఞపురుషుడు అవుతావు. దేవతలంతా కూడా నిన్నే ఆశ్రయిస్తారు. వేద పురాణాలన్నిటా నువ్వే పురుషోత్తముడిగా కీర్తింపబడతావు. ఎప్పుడు భూలోకంలో ధర్మానికి హానిగాని జరుగుతాయో అప్పుడల్లా నువ్వే అనేక రూపాల్లో అవతరించి ధర్మ రక్షణ చేయాలి. అందరూ నీ అవతారానికి ప్రాముఖ్యాన్నిచ్చి నిన్నే పూజిస్తూ ఉంటారు. అనేక శక్తులు నా అంశతో నీకు అన్ని అవతారాలలో తోడుగా ఉండి నీకు సహకరిస్తూ ఉంటాయి. నేనే ఎన్ని విజయాలు పొందానని విర్రవీగుతూ నీకు సహకరించే నా శక్తులను చిన్న చూపు చూడకు. వాళ్ళంతా నీకు పూజనీయులు, పైగా మహనీయులు. వాళ్ళు కూడా భరతఖండంలో సర్వార్థాలను ప్రసాదించే శక్తులు. అందరి పూజలను స్వీకరిస్తూ ఉంటారు. కోరికలతో కూడిన మానవులు వేదాలలో చెప్పబడ రకరకాల ఉపహారాలతో మంత్రాలతో మిమ్మల్ని పూజించి తమ కోరికలను తీర్చుకుంటారు. కనుక మధుసూదన, ఈ రోజు నుండి నువ్వే దేవదేవుడివి అని ఆకాశవాణి విష్ణుమూర్తికి చెప్పింది. విష్ణుమూర్తితో పాటు యజ్ఞానికి వచ్చిన వారంతా పై విషయాలను విని ఎంతో ఆనందించారు. అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. మన శరీరంలో ఉండే వెన్నుముకే మేరుదండము. మేరు పర్వతం అదే. దాని మీదే ఉంటుంది అమృత సముద్రం. దానిలోనే ఉంటుంది మణిదీపం. అదే పురే. సాధకుడు మూలాధారం నుంచి కుండలిని శక్తిని అంటే ప్రాణశక్తిని మేరు పర్వతం వైపునున్న అమృత సముద్ర మధ్య భాగం నుండే ఆ ద్వీపంలో నివసించే ఆ పరాశక్తిని చూడాలి. కుండలిని శక్తి పైనున్న సహస్రారమనే పద్మంలోకి వెళ్ళగానే మనం నీళ్ళలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో, వాన చినుకులు మన మీద పడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో మనకి అట్లా అనిపిస్తుంది. లోపల ఆ స్థితిని పొందడమే నిజమైన దేవి యజ్ఞం. సుదర్శనోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. సూర్యవంశంలో పుట్టిన ధర్మవంతుడైన పరాక్రమ ధర్మ రక్షకుండైన ధ్రువసంధి అనే రాజు కోశల దేశాలను పాలిస్తూ ఉన్నాడు. అతడి రాజధాని అయోధ్య. రాజు ధర్మాత్ముడైనందువల్ల అతడి సామ్రాజ్యంలో ధాన్య సమృద్ధులు ఉన్నాయి. దొంగతనాలు, లోబులు, ధూర్తులు, మోసగాళ్ళు, కృతజ్ఞులు, మూర్ఖులు ఎవరూ లేరు. అందువల్ల ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సుఖంగా జీవితం గడుపుతూ ఉన్నారు. ధ్రువసంధికి 2 భార్యలు. మొదటి భార్య ధర్మపత్ని మనోరమ. ఆమె పట్టమహిషి. రెండవ భార్య లీలావతి. ఇద్దరు సౌందర్యవతులతో సుఖ సంతోషాలతో ధర్మబద్ధుడై జీవిస్తూ అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మనోరమకు సమస్త రాజలక్షణాలతో కూడిన కుమారుడు పుట్టాడు. అతడికి తండ్రి సుదర్శనుడని పేరు పెట్టాడు. మరొక 4 రోజుల వ్యవధిలో లీలావతికి కూడా మగబిడ్డను జన్మనిచ్చింది. అతడు శత్రజిత్ అని పేరు పెట్టారు. తల్లిదండ్రులు ధ్రువసంధి బిడ్డలిద్దరూ సమానమైన ప్రేమానురాగాలతో చూస్తూ ఉన్నాడు. పిల్లలిద్దరూ ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. ఇద్దరికీ చూడ కర్మ చేయించి విద్యాభ్యాసాలు పంపించారు. సుదర్శనుడు పరమశాంత స్వభావం గలవాడు. పైగా చురుకుదనం పాలు తక్కువ ఉన్నవాడు. శత్రజిత్తు అట్లగాక మంచి నేర్పరితనము, మాటకారి తనము కలవాడవడంతో అతడు రాజ్యంలో వారందరినీ చేత ఆకర్షింపబడుతూ తండ్రిని కూడా ప్రీతిపాత్రుడయ్యాడు. ధ్రువసంధి కొంత సైన్యాన్ని తీసుకుని ఒకనాడు వేటకి వెళ్ళాడు. దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించి ఎన్నో క్రూర మృగాలను సంహరించాడు. ఇంతలో ఒక వెదురు పొదలో నుంచి ఒక సింహం జూలు దులిపి దిక్కులు పైలేటట్లుగా గర్జించి దాన్ని వేటాడదామని బాణం వేశాడు. సింహము రాజు ఇద్దరు హోరాహోరీ యుద్ధం చేస్తున్నారు. సైనికులు కూడా 100 బాణాలతో వేసిన సింహం రాజుని వదలలేదు. అతడి మీదకి దూకి పంజా విసురుతూనే ఉంది. సింహం దగ్గరికి రాగానే రాజు కత్తితో సింహాన్ని పొడిచాడు. ఒకే క్షణంలో సింహము, మహారాజు ఇద్దరూ నేలకు ఒరిగి వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టారు. రాజు మరణ వార్త రాజ్యంలో తెలిసింది. అంతఃపురం అంధకారం బంధరమైంది. వశిష్ఠుడు ఆజ్ఞ ప్రకారంగా మంత్రి పురోహితులంతా అడవికి వెళ్ళి అక్కడే మహారాజుకి
అంత్య సంస్కారాలను నిర్వహించి రాజ్యానికి తిరిగి వచ్చారు. అందరూ సమావేశమై ధర్మపుత్రుడైన పెద్దవాడైన శాంత స్వభావుడైన సుదర్శుని రాజును చేయాలని నిర్ణయించారు పెద్దలు. విషయం తెలుసుకున్న సుదర్శనుడు తాత సూరసేనుడు చిత్రజిత్తుదేత యథాజిత్తు వారి వారి సైన్యాలను వెంటబెట్టుకుని అయోధ్యకు వచ్చారు. పెద్దవాడైన ధర్మసుతుడైన నా మనవుడికి పటాభిషేకం జరగాలని సూరసేనుడు, శక్తి సామర్థ్యాలున్న నా మనవుడికి పటాభిషేకం జరగాలని యథాజిత్తు వాదించుకుంటూ ఉన్నారు. వీళ్ళ మాటలు వింటూ మంత్రులంతా మౌనంగా ఉండిపోయారు. అన్ని విధాలుగా అందరినీ తిట్టిపోస్తూ యథాజిత్తు చివరికి చిత్రజిత్తును కాదని సుదర్శనునికి రాజ్యాన్ని కట్టబెడితే గొప్ప భయంకరమైన యుద్ధమే జరుగుతుందని, భూగోళాన్ని 2 ముక్కలు చేస్తానని అందరినీ బెదిరిస్తూ హెచ్చరించాడు. సూరసేనుడు ఇద్దరు సమానమైన శక్తి సంపన్నులే అయిన ధర్మం ప్రకారం సుదర్శనుడికి పట్టాభిషేకం చేయమని అడుగుతున్నారని పరమశాంతంగా చెప్పాడు. ఇదే సందు అనుకున్న సామంతులంతా యుద్ధం చేయాలని రాజధానికి వచ్చారు. రాజు లేకపోవడంతో రాజ్యాన్ని కొలగొడదామని బోయేవాళ్ళు, ఆక్రమిద్దామని సామంతులు, దోచుకుందామని దొంగలు, ఇలా అందరూ రావడంతో అయోధ్య కిటకిటలాడుతూ ఉన్నది. చివరకు యథాజిత్తు సూరసేనుడు ఇద్దరు యుద్ధానికి సిద్ధపడారు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అనేక మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. చివరికి యథాజిత్తు వేసిన బాణానికి సూరసేనుడు మరణించాడు. ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. మనోరమ తన తండ్రిని చంపినట్టు కుమారుని కూడా చంపుతారేమో అని భయపడిపోయింది. అయినా చిన్నవాడైన కొడుకును తీసుకుని ఎక్కడికి వెళ్ళి బ్రతకాలని ఆలోచిస్తుంది. లోభగుణం మహాపాపకరమైనది. తినకూడని దాన్ని తినేటట్టుగాను, పొందకూడని దాన్ని పొందేటట్లుగాను చేస్తుంది. ధర్మాన్ని పక్కన నెట్టించి ఎంతటి దారుణమైన పాప కార్యాన్నైనా చేస్తుంది కదా అనుకుంది మనోరమ. అయోధ్యలో తనని తన కుమారుణ్ణి కాపాడగలవారు కానీ తమతో స్నేహం చేసేవాళ్ళు కానీ ఎవరూ లేరని నిర్ణయించుకుంది. యథాజిత్తు వచ్చిన తరువాత రాజ్యాన్ని వదిలి వెళ్ళడం సాధ్యం కాదు. పోనీ ఇక్కడ బతకనివ్వరు. మంత్రులు ఎవరైనా సహాయపడతారేమో అనుకుందామన్నా ఈ పాటికి వాళ్ళంతా యథాజిత్తుకి అనుచరులై ఉంటారు కదా. నా మాట ఎవరు వింటారు, నన్ను ఎవరు రక్షిస్తారు అనుకుంటూ తనకు నమ్మకస్తుడైన ఒక మంత్రిని పిలిచి అతడితో తన బాధ చెప్పుకొని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించింది మనోరమ. ఆ మంత్రి, నా మేనమామ సుబాహుడి ఇంటికి వెళ్దాం, నేను మీతో పాటు వస్తానని సలహా ఇచ్చాడు మనోరమకి. మనోరమ అతడిచ్చిన సలహా పాటించడానికి అంగీకరించింది. ఓ